ఉపవాసం ఉండడం అంత కష్టం మనకు? ఏమండి కదా, చాలా కష్టం కదా. ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పాలనుకుంటా, ఉపవాసం ఉండడం అంటే నాకైతే ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు ఉపవాసం ఉండడం అనేది, నాకు ఇష్టం లేదు. నాకే కాదు, ఎవరికైనా ఇష్టం ఉంటుందా మీకు? ఎవరికైనా ఉంటుందా? ఎవ్వరికి ఉండదు. ఉపవాసం అంటే ఇష్టం అంటే వాళ్ళను ఇంకా వాళ్ళు దేవతలు అనమాట. వాళ్ళు దేవతలు దేవులు మొక్కొచ్చే వాళ్ళకి. నోబడీ లైక్స్ టు ఫాస్ట్, నోబడీ లవ్స్ టు అబ్స్టైన్ ఫ్రమ్ ఫుడ్. ఎవరికి అంటే భోజనం చేయకుండా ఉండాలన్నది ఎవరికి ఉండదు. అలిగినప్పుడు లోపలేమో ఆకలి అవుతుంటుంది. ఏమండి, అలిగినప్పుడు తినరు, పిలిస్తే బాగుండని తనకలాడుతుంటారు. మా బంధువులో ఒక ఫ్యామిలీ ఉందన్నమాట. ఆ ఫ్యామిలీలో పిల్లలు అసలు వాళ్లకు అలగడం అంటే ఏమిటో తెలియదు. అలగడం అంటే ఏమిటో తెలియదు పిల్లలకు. అలగడం అంటే కొన్ని ఇట్లా ఉంటాయి, కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, ఇట్లా కొన్ని కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకు అలగడం అంటే ఏంటో తెలియదు. ఏం తెలుసా, ఇప్పుడు ఏదో అది కావాలి ఇది కావాలని చెప్పేసి అలగడం మొదలు పెట్టారంట. 1-2 సార్లు అలగడం మొదలు పెడితే, నేను తినను పో, అన్నం టైం అయినప్పుడు వాళ్ళమ్మ అన్నానికి రా అని పిలిస్తే నేను తినను అన్నాడంట. తినను అంటే సరేలే అని వదిలేశారు. తినను అంటున్నాడు అంటే వాడికి కాలినప్పుడు వాడే వచ్చి తింటాడు అన్నది వాళ్ళమ్మ. 2 గంటలు 3 గంటలు చూశాడు వాడిని, ఇదేదో మనకి బెడ్స్ కొట్టేటట్టుంది ఎవరని చెప్పేసి 2-3 గంటల తర్వాత పోయి తినడం మొదలుపెట్టాడు. కాబట్టి ఎంత అలిగినా కూడా అన్నం దగ్గర మాత్రం ఏం లేదనమాట. అసలు పట్టించుకోరు ఇంట్లో. నీకు కాలితే నువ్వు వచ్చి తింటావరా అంటారనమాట అసలు వాళ్ళకి. కాబట్టి ఇంకా అలగడం అనేది ఏం తెలియదు వాళ్ళకి. టైంకి మటసంగా వచ్చి తింటారనమాట. ఎప్పుడు అలిగినప్పుడు, కొన్నిసార్లు ఎక్కువ బాధ అయినప్పుడు, ఎక్కువ భయం ఆందోళన అయినప్పుడు ఆకలిని కలిగించే కొన్ని విషయాలు ఉంటాయి బ్రెయిన్లో, మెదడులో ఆకలిని పుట్టించేవి కొన్ని ఉంటాయి. అవి బాగా ఒత్తిడికి లోనవడం ద్వారా ఆకలి ఉండదన్నమాట. తినడం కూడా మర్చిపోతాం కొన్నిసార్లు, తినబుద్ధి కాదు. ఆ ఒత్తిడి ఎప్పుడైతే పోతుందో మళ్ళీ ఆకలి అవుతుంది. సో అలా కొన్ని కారణాలు బట్టి మనకు తినబుద్ధి కాదేమో. కానీ జనరల్గా నో వన్ లైక్స్ టు ఫాస్ట్. ఎవరు కూడా ఉపవాసం ఉండడం ఎవరికి కూడా ఇష్టము ఉండదు. సో ఏదైనా కూడా నేను ఎప్పుడు చెప్తున్నాను, మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, అది దానికి ఆరంభం ఎక్కడ ఉంటుందంటే ఆదికాండం 1-2-3. ఆదికాండము 1-2. మీరు ఏదైనా తీసుకోండి, మానవుని జీవితానికి సంబంధించింది ఏదైనా తీసుకోండి. 3 అధ్యాయాలు ఉన్నాయంతే. 3 అధ్యాయాలు బాగా మీరు చదివారంటే బైబిల్ అర్థమవుతుంది, దేవుడు అర్థమవుతాడు, నీవు అర్థమవుతావు, నీ పని అర్థమవుతుంది, దయ్యంగాడు అర్థమవుతాడు, నీకు అసలు జీవితమే అర్థమైపోతుంది. ఫస్ట్ 3 చాప్టర్స్ ఇస్ ఇనఫ్. ఈ 3 చదవకుండా ఈ మూడింటిని అర్థం చేసుకోకుండా బైబిల్ లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. మా యొక్క పేషెంట్స్ వచ్చి చెబుతూ ఉంటారు, సార్ ఈ మందులు వాడినాం సార్, ఆ మందులు వాడినాం సార్ అని చెప్తూ ఉంటారు. ఆ మందులు చూస్తూనే చెప్పచ్చు ఇది డాక్టర్ పని కాదు, ఇది కాంపౌండర్ పని అని. కాంపౌండర్లు అంటే ఎవరు? వాళ్ళు ఏమీ చదువుకొని ఉంటారు కానీ సూదేస్తారు. ఏమి చదువుకొని ఉండరు కానీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఏమి చదువుకోండి వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. అంటే ఇది ఏంటి, ఇది ఏముంది, ఇది ఇస్తే ఏమవుతుంది, ఇది ఎలా పనిచేస్తుంది, ఈ నాలెడ్జ్ అంతా ఏముండదు వాళ్ళకి. ఊరికే బ్లైండ్గా ఇస్తారు. ఏదో గుడ్డిగా 1-2 అట్లా తగులుతాయి, 1-2 అట్లా తగులుతాయి అంతే. కొన్నిసార్లు దానివల్ల వాళ్ళకు పేరు వస్తుంది అనమాట. ఆదికాండం 1-2-3 అర్థం చేసుకోకుండా మిగిలిన బైబిల్ అంతా చదివితే అసలు అర్థం కాదు. కాబట్టి చాలామంది బోధకులు కాంపౌండర్ల లాగా తయారైపోయారు. వారికి అర్థం కాదు. అరే ఫస్ట్ ఏబిసిడీలు చదవండి. ఏబిసిడీలు చదవకుండా, ఓనమాలు చదవకుండా నాకు తెలుగు నేర్చుకుందామంటే ఎలా నేర్చుకుంటారు? ఆదికాండం 1-2-3 చాలా కీలకమైనది. ఆ 3 లైన్ టు లైన్ చదివి, దీనికి బోధకులు అవసరం లేదు. 1-2-3 అర్థం చేసుకునే దానికి ఏ బోధకుడు అవసరం. మైండ్ సరిగా పనిచేస్తే చాలు. 8వ తరగతి వాడు అర్థం చేసుకోగలడు ఆదికాండం 1-2-3. మీకు గలిబిలి కావాలంటే బోధకుడు వస్తే కనుక గలిబిలి అవుతారు.
బోధకుడు లేకుంటే గలిబిలికి ఏం కాదు, హాయిగా చదివని 3 అధ్యాయాలు అర్థం చేసుకుంటే అయిపోతుంది. టోటల్ మీకు మొత్తం అర్థమైపోతుంది, క్లియర్గా అర్థమైపోతుంది. సో మానవునికి సంబంధించిన ప్రతి విషయం కూడా ఈ 3 అధ్యాయాలు ఉంటుంది. ఇప్పుడు ఉపవాస సవాలు కూడా ఎక్కడ ఉంది? ఈ 3 ఉంది. హల్లెలూయా. సో ఇక్కడ నుంచే నేను ఆరంభిస్తాను. దేవుడు మానవుని ఎందుకు తయారు చేశాడు? తెరుద్దాము, బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం, 27, 28, 27, 28 చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయము 27, 28. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్ణయించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. సో మానవుణ్ణి దేవుడు ఎందుకు తయారు చేశాడంటే లోబరుచుకునేదానికి, ఏలేదానికి. అందరు చెప్పండి, లోబరుచుకునేదానికి, ఏలేదానికి. లోబరుచుకునేదానికి, ఏలేదానికి. హల్లెలూయా. ఈ 2 పనుల కొరకే దేవుడు మనల్ని తయారు చేశాడు. 2వ అధ్యాయము 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం, 16 కూడా చదువుతాం. 16, 17. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను, అందరు చెప్పండి, తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించును. అందరు చెప్పండి, తినవచ్చును, తినకూడదు. తినవచ్చును, తినకూడదు. తినవచ్చును, తినకూడదు. ఎందుకు సృష్టించాడు దేవుడు? లోబర్చుకునేదానికి, ఏలేదానికి. సో నువ్వు లోబర్చుకోవాలి, నువ్వు ఏలాలి, ఒక రాజులాగా, దేవుని కుమారుడిలాగా, ఒక ప్రభువులాగా ఏలాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి కమాండ్మెంట్ ఏమిటి? దొంగతనము చేయొద్దు అన్నాడు. ఇక్కడ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు అన్నాడా? వ్యభిచారం చేయొద్దు అన్నాడా? ఇతరులతో గొడవ పడొద్దు అన్నాడా? ఇతరులతో గొడవ పడద్దు. ఏమైనా వేరే కమాండ్మెంట్స్ ఉన్నాయా? అసలు ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్? మొదటి ఆజ్ఞ ఏది? దేవుడు మానవుని సృష్టించిన తర్వాత దేవునికి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏది అంటే అది తినేదాని గురించి ఇచ్చాడు. తినేదానికి 10 ఆజ్ఞల తర్వాత వచ్చాయి. 10 ఆజ్ఞల తర్వాత వచ్చాయి. అందుకే ఫస్ట్ 3 చదివితే ఆ 10 ఆజ్ఞలు కూడా అర్థమవుతాయి. ఫస్ట్ 3 చదువుకుంటే కాంపౌండర్లు అయిపోతారు. బైబిల్ కాంపౌండర్లు అయిపోతారు. తినే విషయంలోనే దేవుడు ఏమిచ్చాడు? ఆజ్ఞ ఇచ్చాడు. ఏది నిరభ్యంతరంగా తినవచ్చో, ఏది తినకూడదో చెప్పాడు. అంటే ఏంటి? తినే విషయంలో నీవు నా మాట వింటే ఏమవుతుందంటే నువ్వు ప్రతిదాన్ని లోబర్చుకుంటావు, ప్రతిదానిని ఏల్తావు. ఒక రాజులాగా నువ్వు జీవించాలంటే ఏవి తినకూడదో అవి తినకూడదు, ఏవి తినాలో అవి తినాలి. అది దేవుడు చెప్పినటువంటి మాట. నీవు తినకూడదని చెప్పిన దానిని తినిన ఎడల నిశ్చయంగా నీవు చచ్చెదవు. తర్వాత మనకందరికీ తెలుసు 3వ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసు. 3వ అధ్యాయంలో ఏమండి, హవ్వ దగ్గరికి ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. ఆదం దగ్గరికి వచ్చాడా? హవ్వ దగ్గరికి వచ్చాడా? హవ్వ దగ్గరికి వచ్చాడు. వంట రూమ్లో ఎవరుంటారు? హవ్వ ఉంటుంది వంట రూమ్లో. వంట రూమ్లో ఉండేది ఎవరు? గృహిణి ఉంటుంది వంట రూమ్లో. సిస్టర్స్ అందరికీ, మా అక్కలకు, చెల్లెలకు, తల్లులకు
అందరికీ నేను ఇచ్చే మాట ఏంటంటే, మీ ఇంటిలో మగవారి యొక్క ఆరోగ్యం ఉండేది వాళ్ళ చేతుల్లో కాదు, మీ చేతుల్లోనే. మాకు బాధ్యత లేదనుకొని ఆనంద్ హలేలు అన్నాడు. వస్తా, మీ దగ్గర కూడా వస్తుంది తర్వాత. ఫస్ట్ సర్పం ఎవరి దగ్గరికి వచ్చింది? ఆదం దగ్గరికి రాలా. కుటుంబంలో సాతాను యజమానుని దగ్గరికి 90% రాడు. ఫస్ట్ ఎవరి దగ్గరికి వస్తాడు తెలుసా? యజమానురాల దగ్గరికి వస్తాడు. అందుకే యూ నీట్ బి వెరీ 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 కేర్ఫుల్, వెరీ 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 కేర్ఫుల్. మీ ఆలోచనల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. వంటలో ఏం చేస్తారో, ఎంత ఉప్పు కలుపుతారో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటిల్లిపాది ఆరోగ్యం వంటగదిలో ఎవరు ఉంటారో వారి మీదనే ఆధారపడి ఉంది. కుటుంబం అంతా అనుకుంటున్నారా? కుటుంబం అంతా వర్ధిల్లాలనుకుంటున్నారా? కుటుంబం ఏలే స్థితిలో ఉండాలనుకుంటున్నారా? ఏవి తినకూడదు అవి తినకూడదు, ఏవి తినాలో అవి తినాలి. ప్రార్థన, బైబిల్ స్టడీ అన్ని ప్రక్కన పెడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇక్కడ లేదు కదా, ప్రార్థన సరిగా చేయాలి, అరగంట సేపు భాషల్లో మాట్లాడాలి, అరగంట సేపు కన్ఫెషన్ చేయాలి, ఏమైనా ఉన్నాయి ఇక్కడ? బైబిల్ బాగా చదవాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రం ఏం లేవు. అంటే తినకూడనివి తినేవి ఎంత ప్రాముఖ్యమో చూడండి. వాటికి వీటికి లింక్ ఏంటి? కొన్ని తినకుంటే వర్ధిల్లుతారంట, కొన్ని తింటే ఏమండి బానిసలైపోతారంట. సో కాబట్టి హవ్వ దగ్గరకు వచ్చాడపో. అదే హవ్వ చెవులు ఇచ్చేసింది, దొరికిపోయింది. ఇక ఎప్పుడైతే వారు తిన్నారో వారు ఏమైపోయారు? వారు కోల్పోయారు, వారి స్థానాన్ని కోల్పోయారు, వారి స్థాయిని కోల్పోయారు. భూమి మీద అధికారం ఉన్నటువంటి ఆదము హవ్వలు తమ అధికారాన్ని తినడము ద్వారా కోల్పోయారు. లోపరుచుకోవాల్సింది పోనిచ్చి లోపరచబడ్డారు, ఏలాల్సింది పోనిచ్చి ఏలబడ్డారు. లోపరచబడేదానికి ఏది కారణమైందంటే తినడము కారణమైంది, ఆహారపు అలవాట్లు కారణమయ్యాయి. నీవు తినడం విషయంలో నీవు క్రమాన్ని నేర్చుకుంటే, క్రమాన్ని పాటిస్తే నీవు ఏల్తావు, నీవు లోపరుచుకుంటావు. ఆదము హవ్వ బానిసలైపోయారు, లోపరచబడ్డారు. దేన్ని బట్టి? అవిధేయత. దేనిలో అవిధేయత? దేంట్లో అవిధేయత? తినడంలో. అన్నిటికీ పవర్ఫుల్ నాలుకే. ఏమండి? సృష్టించేదానికి నాలుకే, రుచికి నాలుకే. సో చూడండి, ఫస్ట్లోనే తినడం ఎంత ప్రాముఖ్యం అంటే అంత ప్రాముఖ్యం. సో మొదటి మానవుడు తిని పడిపోయాడు. ఈరోజు మీకు చెప్పాల్సిన ఒక ముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, దేవుడు నాకు చెప్పిన మాట. నేను ఎప్పుడు వినలేదు, ఎక్కడ వినలేదు. నేను దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఉపవాసం అన్నటువంటిది దేవుడు నీకు పెట్టే పరీక్ష. ఇక్కడేంటి? ఏం పరీక్ష? ఇక్కడ తినడమే. తినద్దు, తిను, 21 రోజులు ఉపవాసం ఉండు. అనౌన్స్మెంట్ వచ్చింది. డిఎస్సి జాబ్స్ అన్నమాట. అనౌన్స్మెంట్ ఇస్తారు, పరీక్షలు అనౌన్స్మెంట్ ఇస్తారు కదా. అనౌన్స్మెంట్ వస్తాను మనం ఏం చేస్తాం? వెంటనే ఎక్కడైనా కోచింగ్ సెంటర్లోకి వెళ్ళిపోయి మనం రెడీ అయిపోతాం మనం ఎగ్జామ్ కొరకు. ఈ 21 రోజులు కూడా ప్రతిరోజు పరీక్ష. రేపటి నుంచి జనవరి 8వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ప్రతిరోజు పరీక్ష ఉండబోతుంది. ప్రతిరోజు 21 పరీక్షలు ఉండబోతున్నాయి. 21. దేవుడు ఉపవాసాన్ని ఎలా చూస్తాడంటే ఒక పరీక్షలాగా చూస్తాడు. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయ్యవంటే ఏమిస్తాడు దేవుడు? నీకు బహుమానం ఉంది. హల్లెలూయా. దేర్ ఈస్ అ రివార్డ్ దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ ఆల్ దీస్ 21 days. ఈ 21 రోజులు కూడా నీవు చేసేదాన్ని బట్టి దేవుడు నీ కొరకు ఒక బహుమానం సిద్ధపరిచాడు.
ఇప్పుడు ఉద్యోగాలు ఎన్నో పడుతుంటాయి, ఎంట్రన్స్ ఎగ్జామ్లు పడుతుంటాయి, అందరూ ఏమో రాయరే. కాబట్టి అందరూ స్పందించారు. 7 మంది పెట్టారనమాట, మేము కూడా పాల్గొంటాం సార్ అని ఉపవాసంలో. మిగిలిన వాళ్ళంతా ఏమయ్యారు, మేము రాయం ఎగ్జామ్ అంటున్నారు వాళ్ళు. పరీక్ష రాయకపోతే ఏమవుతుంది చెప్పండి? ప్రమోషన్ లేదు. పరీక్ష రాయకుంటే ప్రమోషన్ లేదు. నేను చెప్పే ప్రతిదానికి వాక్యం ఆధారం ఉంది. హల్లెలూయా. వీళ్ళకి ఏంటి పరీక్ష? వాట్ వాజ్ ద టెస్ట్ టు యాడమ్ అండ్ ఈవ్? మొదటి కుటుంబానికి దేవుడు పెట్టిన పరీక్ష ఏంటి? ఏవి తినాలో ఏవి తినకూడదో పరీక్ష పెట్టాడు. పాస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తర్వాత ఏమొచ్చింది వాళ్ళకి? అది మామూలు ఫెయిల్యూర్ కాదు, దానిని ఇప్పుడు మనం కూడా అనుభవిస్తున్నాం. మా ఫ్రెండ్ ఉండేవాడు, మేము మెడిసిన్ అయిపోయిన తర్వాత పీజీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఒక రూమ్లో చదివేవాడిని, ఇంకో రూమ్లో అతను, ఆ రూమ్లో మూడు రూమ్లు ఉండే ఆ ఇంట్లో, రెంట్కి తీసుకొని ఉండేవారు. నేను ఒక రూమ్లో చదివేవాడిని, మా ఫ్రెండ్ ఇంకో రూమ్లో చదివేవాడు. మా ఫ్రెండ్ ఇప్పుడు సైకాట్రిస్ట్ అనమాట, బల్లార్లో సైకాట్రిస్ట్గా ఉన్నాడు. ఇంకో రూమ్లో కూర్చున్నాడు. కొన్నిసార్లు అరుపులు వినిపిస్తుంటాయి నాకు, అరుపులు. రేయ్ ఆదాం అన్నాడు అనమాట. ఒరే ఆదాం అన్నాడు. నేను పరిగెత్తాను, ఏంది సంగతి, ఏమైందంటే ఆదాము చేసిన పనికి ఎంత కష్టమైపోయింది భయ్యా మనకు, ఎంత ప్రయాసపడి చదువుతున్నావు, గంట ముందు చదివినా మర్చిపోయినా నేను అంటాడు. గంట ముందు చదివినా మర్చిపోయినా, నాకు టెన్షన్ వస్తుంది. ఇది ఎంత ఎవరి వల్ల వచ్చింది మనకు? ఆదాం వల్ల వచ్చింది. అందుకే ఆదాం ఎంత పని చేసినావు ఆదాం అంటున్నాడు అనమాట. అది నిజమే, ప్రయాసతో నువ్వు జీవిస్తావు అన్నాడు. వాక్యం తెలియకుంటే, గ్రేస్ గురించి తెలియకుంటే, ఆశీర్వాదాన్ని ఎలా మలుచుకోవాలో తెలియకుంటే చాలా కష్టపడాల్సి వస్తుంది జీవితంలో. మొదటి కుటుంబము పరీక్షలో ఫెయిల్ అయింది కాబట్టి వారు ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నారు, అధికారాన్ని పోగొట్టుకున్నారు. ఉపవాస దీక్షలో నీవు పాస్ అయితే నీ యొక్క అధికారము సూపర్గా పనిచేస్తుంది. హల్లెలూయా. నీవు లోబరుచుకొనబడవు, కానీ నీవు లోబరుచుతావు. హల్లెలూయా. ఏదేది నిన్ను లోబరుచుకుంటుంది, ఏదేది నిన్ను కంట్రోల్ చేస్తుంది? ఇప్పుడు ఎవరైనా 21 days 21 రోజులు ఎందుకులేండి, ఒక్కరోజు నేను ఉండలేనబో అంటారు కొంతమంది. ఒక్కరోజైనా ఒకరోజు కంప్లీట్ ఏం తినకుండా, ఒక్క నీళ్ళే, ఏమి తినకుండా ఒట్టి నీళ్ళు అమ్మో మా వల్ల కదలేబ్బా నాయన, మేము ఉండలేమో అంటారు అనమాట. ఏమంటే చూస్తారా, లోబర్చుకొనబడ్డారు. ఆ నాలుక కంట్రోల్ చేస్తుంది, కడుపు కంట్రోల్ చేస్తుంది. కడుపు కావాలి అంటే ఇంకంతే లోబడమే. ఓకే, కడుపుకు బానిసలైపోయారు, రుచికి బానిసలైపోయారు, ఏలబడుతున్నారు, లోబరచబడుతున్నారు, అధికారాన్ని కోల్పోయారు, అధికారాన్ని వాడకుండా అయిపోయారు. ఎందుకు? మొదటి కుటుంబము వారు అధికారాన్ని, ఆధిపత్యాన్ని, డొమినియన్ను వారు కోల్పోయారు. రెండో వ్యక్తిని చూపిస్తాను. ఇంకొక వ్యక్తి కూడా ఒక పరీక్ష వచ్చింది. ఆదికాండము 25వ అధ్యాయం. ఆదికాండము 25వ అధ్యాయం 28వ వచనం 28వ వచనం నుండి ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించను, రిబ్కా యాకోబును ప్రేమించను. రాజకీయాలు ఎక్కడో ఆరంభం కాల, ఇంట్లోనే ఉన్నాయి రాజకీయాలు అండి. ఇదే ఏమంటే ఆదం హవ్వలు పండు తినడంతో ఎట్లయినంటే రాజకీయాలు ఎక్కడికి ఎంటర్ అయిపోయాయి, రాజకీయాలు ఇంట్లోకి వచ్చాయి. ఇస్సాకు కంట ఏమి ఇష్టమంట? మాంసం ఇష్టమంట. వాళ్ళ పెద్ద కొడుకు ఏమంటే ఎప్పుడు వేటాడుతుంటాడు కాబట్టి, మాంసం తెస్తాడు కాబట్టి, వాళ్ళ పెద్ద కొడుకు అంటే తండ్రికి ఇష్టమంట. తల్లికి, ఆమెకు మాంసం అంటే పెద్దగా, మామూలుగా సిస్టర్స్కు పెద్దగా ఏమండి ఆహారము పెద్దగా మీరు పెద్దగా ఏమైనా మొగలు బ్రదర్స్ ఎక్కువ తింటారు, కానీ మీరు చాలామంది పెద్దగా ఆహారం జోలికి పోరు మీరు. కానీ ఒక సిస్టర్ ఒకసారి అన్నదండి, నేను అనంతపురంలో ఉన్నప్పుడు హ్యారిగోమ్ సంఘంలో మీటింగ్లో ఉన్నాను. ఒకసారి ఏదో భోజనం చేస్తున్నాం, ఒక సిస్టర్ గారు అన్నారు, బ్రదర్ నాకు 3 పూట్ల నాన్ వెజ్ ఉండాలని.
ఒక సిస్టర్ ఆమె సేవ చేస్తుంది అనమాట. అన్నా 3 పుట్ల ముక్క లేకపోతే పోదన్నా నాకు అన్నది. అమ్మో దేవా, నేను ఎప్పుడు కూడా లేడీస్ అట్లా మాట్లాడడం ఎప్పుడు కూడా వినలేదు నేను. చాలా రేరు. మీరు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ఏమండి అందరి మీ ఇళ్ళకి వచ్చి నేనేం చూడలేదు కదా. కానీ ఎక్కువ శాతం పెద్దగా దాని జోలికి పోరు. అందుకే ఈమెకి ఎవరు ఇష్టమయ్యారు? వాడు నాయన పార్టీ అయ్యాడు కాబట్టి ఈయన పెద్ద కొడుకును ఇష్టపడుతున్నాడు, కాబట్టి నేను చిన్న కొడుకు. రాజకీయాలు చూడండి ఎక్కడ మొదలయ్యాయో, ఇంటిలోనే మొదలయ్యాయి. ఎందుకు మొదలయ్యాయి? ఇస్సాకుకున్నటువంటి వేట మాంసం మీద ఉన్నటువంటి ప్రీతి కదా. ఇప్పుడు ఎవరైనా ఉంటారు చెప్పండి, నార్మల్గా సాధారణ ఏ తల్లిదండ్రులని ఇట్లా ఉంటారండి? మీలో నాకు తెలిసి ఎవరు అట్లా ఉండరు కదా. ఇద్దరు ఉంటే ఇద్దరు నా 2 కళ్ళే అంటారు, తండ్రి కానీ తల్లి కానీ. ఏమండి నా పోలికలు ఉన్నాయని చెప్పేసి తల్లి, నా పోలికలు ఉన్నాయని చెప్పేసి తండ్రి, ఇట్లా రాజకీయాలు చేసుకుంటే ఆ సంసారం కొంపంతా కూడా కొల్లేరైపోతుంది. ఇక్కడ అంత న్యూసెన్స్ ఎందుకు? ఇక్కడ చూడండి అంత మాంసమే, వేట మాంసం తెస్తున్నాడంట, అందుకు కొడుకంటే ఇష్టం అంట మాంసం పెడుతుంటే. ఒక ఆయన చెప్పాడు, సార్ ప్రతి ఆదివారం ఇంట్లో భయంకరమైన యుద్ధం ఇండియా పాకిస్తాన్ జరిగినట్టు జరుగుతుంది సార్ మా ఇంట్లో అన్నాడు. ప్రతి ఆదివారం అంట. ఏమంటే సార్ మటన్ తేకపోతే మా నాయన తిడతాడు సార్ నన్ను. ఏందో సార్ ఇంత వయసు వచ్చినా కూడా ఆయనకు మాత్రం నేను మటన్ అంటే ఖరీదైంది కదా సార్. ఎక్కడ సార్ మేము అంత ఖరీదు పెట్టి మటన్ తేవాలంటే ఎక్కడ సార్? ఏదో చికెన్ తెస్తాం, ఇంకా వేరే మాంసాలు ఏమన్నా అంటే తెస్తాం, కానీ ఖరీదైంది సార్ మటన్ తేవాలంటే. మటన్ తేకపోతే సార్ యుద్ధం జరుగుతుంది సార్ అంటే, ఏంది మీ నాయనకి అంత పిచ్చి ఉందా? నేను అంత పిచ్చి మటన్ పిచ్చి సార్ ఆయన. మటన్ లేకపోతే అది ఆదివారం తేకపోతే మాత్రం ఉగ్రుడవుతాడు సార్ అని అన్నాడు. మన ఇస్సాకు టైపే. ఇస్సాకుకు ఏమండి ఏశావు అంటే బాగా ప్రేమ ఎక్కువైందంట. ఎందుకు? వేట మాంసం తెచ్చేవాడంట. రిబ్కా యాకోబును ప్రేమించిందంట. హల్లెలూయా. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనిచుండగా, అమ్మ పార్టీ అయిపోయాడు కదా, అమ్మతో ఉంటే ఏం అలవాటు వస్తుంది? వేట మాంసం తేవడం అలవాటు వస్తుంది మనోడికి. ఏముంటాడు? ఎక్కడ ఉంటాడు? కిచెన్లోనే ఉంటాడు. కిచెన్లోనే ఉంటాడు. నేను కిచెన్లో లేకున్నా కూడా దేవుడు నా చేతులను ఆశీర్వదించాడు. హల్లెలూయా. మొన్న ఒకసారి ఆలోచిస్తున్నా, ఇంత టాలెంట్ నాకు ఎట్లా వచ్చిందని ఆలోచిస్తా ఉన్నా. నేను డబ్బా కొట్టుకోవడం లేదని నిజంగా చెప్తున్నా. 3-4 అన్నారు, మీ చేత్తో అయిందంటే, మీరు చేత్తో చేశారంటే అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, దాని గురించి ఆలోచన అవసరం లేదన్నారు. నేను చెప్పాను కదా, రుచి నరాన్ని పట్టుకున్నాను నేను. ఎట్లా చేస్తే టేస్ట్గా అవుతా రుచిను. నిన్న మా అవ్వకు ఆమ్లెట్లు ఎలా వేయాలో నేర్పించాను. 3-4 ఏళ్ళని చెప్తున్నా, నాకు ఇట్లా కాదు చేయాల్సింది, ఇట్లా కాదు ఆమ్లెట్, ఇట్లా కాదు అంటే అట్లే చేస్తుంది అనమాట. ఇట్లా కావాలంటే ఏందో నా వల్ల కాలేదు నాకు. మొన్న అదే పని ఒక సపరేట్ వెజల్ తెప్పించా, సపరేట్ పెనం తెప్పించా నేను. సపరేట్ పెనం ఆన్లైన్ నా కోసమే పుట్టింది అనుకుంటా. సపరేట్ పెనం తెప్పించా, దానికి పెనం తెప్పించి చూపించి ఇట్లా వేయాలి ఆమ్లెట్ అని చెప్పాను. ఆమ్లెట్ వేయడం నేర్పించాను. ఆలోచిస్తున్నా ఇంత టాలెంట్ నాకు ఎట్లా వచ్చిందని. అప్పుడు అనిపించింది అనమాట, మా బంధువులందరిలో కూడా మా అమ్మ చాలా ఫేమస్. మా అమ్మ చట్నీ దంచిన కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ మంచి వంట చేస్తుందని చాలా ఫేమస్. అప్పుడు అర్థం, ఓకే జీన్స్ ఆ నుంచి వచ్చాయి నాకు అనిపించింది. ఇప్పుడు యాకోబు ఎప్పుడు అమ్మ పంచిన తిరిగేవాడు కదా, కాబట్టి అమ్మాయి వచ్చేసాయి. కాబట్టి ఏం చేస్తున్నాడు యాకోబు? క్రికెట్ ఆడుకోవడంలా, సినిమాలు పోవడంలా, షికార్లకు పోవడంలా, ఏమండి అక్కడికి వెళ్ళి ఎగ్ రైస్ తినడంలా, హోటల్కి పోవడంలా, డాబాలు పోవడంలా, ఏం చేస్తున్నాడు? వంట వండుకుంటున్నాడు. వంట కలగూర వంటకము వండుకొని చుండగా ఏశావు అలసిన వాడే పొలములో నుండి వచ్చి అలసిపోయాడంట. వేట మాంసం కొరకు చూశాడు. ఏమండి అన్నీ మన రోజుల్లో ఉండవు, అన్నీ మన రోజులు కావు. ఏదో ఒక రోజు అలసట వస్తుంది మనకి. మనవాడికి ఒక్క రోజు అలసట వచ్చింది. అది ఏశావుకు తెలియదు. ఏంటంటే అది ఒక పరీక్ష అని తెలియదు. అది ఒక పరీక్ష అని తెలియదు, పరీక్షించబడుతున్నాడని తెలియదు. అలసట పడ్డాడు, ఆకలి అవుతుంది.
వచ్చాడు. వస్తే యాకోబు ఏం చేస్తున్నాడు? రెడీగా వండుతున్నాడు. 30 వచనం చూడండి. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు రాజకీయాలు, ఇంట్లో రాజకీయాలు, మన ఇళ్ళలో ఎవరు నాకు తెలిసినంతవరకు మన వాళ్ళు ఎవరు అట్లా చేయరు అనుకుంటా. యాకోబు మామూలుడు కాదు, ఫుల్ సెల్ఫిష్ అయిపోయారు. ఎవరికి వాళ్ళు ఏమండి, ఈ ఇంట్లో నలుగురు ఉన్నారు. నలుగురు 2 పార్టీలు అయిపోయారు, 2గా చీలిపోయారు. చీలిపోయి చూడండి, అంటే ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. అలసట పడిందంటే మనం ఏం చేస్తాం? ఏదో లేరా పాపం, అన్న కదా, సొంత అన్నం కదా, రక్త సంబంధి అని అన్న కదా అని చెప్పేసి మనం ఏమి పెడతాం, సర్లేరా తిందురా ఎంతో కొంత. ఇప్పుడు ముక్క లేకుండా కూడా కనీసం పులుసు అనే వేయచ్చు కదా. ఏమండి, ముక్క లేకపోతే పులుసు అనే వేయచ్చు కదా, కొంచెం వేయచ్చు కదా. నువ్వు ముక్కలు తిను, కాలుభాగం ఎందుకు, ఎంతైనా ఏమంటే రక్తం కదా, రక్త సంబంధికుడు కదా. నో రాజకీయాలు ఇట్లాంటివి ఉండవు. రాజకీయాలు మొదలయ్యాయంటే ఇంకేం లే, రక్త సంబంధములా, అన్నలా, తమ్ముడులా, భార్యలా, భర్తలా, అత్తలా, మామలా, కోడలా, ఇంకెవ్వలే. రాజకీయాలు అంటే ఇంకంతే, అది సపరేట్ బ్రీడ్ అది. అందుకే కొంతమంది రాజకీయాలకు ఎంటర్ అయ్యారు, వాళ్ళ వల్ల కాక వదిలేస్తారు రాజకీయాలు. ఎందుకంటే అది సెట్ కారు. రాజకీయాలకు సెట్ కావాలంటే దానికి సపరేట్ నేచర్ ఉండాలి, అది సపరేట్ బ్రీడ్ అది. ఏమన్నాడు? దొరికినాడు పోయాడు, నాకు దొరికిన, నా చేతులకు దొరికినాడు వీడు. యాకోబు దృష్టి అంతా ఏశావు యొక్క జ్యేష్ఠ హక్కు మీద ఉంది. మొదటి సంతానానికి 2 దీవెన ఉంటుంది, అది దేవుడు పెట్టాడు. జ్యేష్ఠ సంతానానికి 2 దీవెన మీ ఇంటిలో. అందుకే ఆ 2 దీవెన పొందినటువంటి మీ కుమారుడిని కానీ కుమార్తెను కానీ దేవునికి ప్రతిష్ఠించండి. హల్లెలూయా, హల్లెలూయా. సో జ్యేష్ఠత్వం పైన యాకోబుకు కన్నుబడింది. చూసి కొంచెం అసూయపడ్డాడు. ఏమి లక్కరా వీడికి, నాన్న దగ్గర ఇంప్రెషన్ కొట్టేశా. కాబట్టి ఆస్తిలో కూడా జ్యేష్ఠ కుమారునికి 2 ఉంటుంది. తర్వాత వాళ్ళకు ఒకంతనే. తర్వాత వరకు ఆస్తిలో, తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తిలో ఏమంటే జ్యేష్ఠ కుమారునికి 2 దీవెన ఉంటుందన్నమాట. సో యాకోబు అన్నాడు, ఓకే నో ప్రాబ్లం, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా, చేసుకున్నదంతా నీకు ఇస్తా. నా కోసం చేసుకున్నా, మా అమ్మ కోసం చేసుకున్నా. 2 వంటకాలు ఇంట్లో. ఏమండి, ఎన్ని కుటుంబాల్లో 2 వంటలు, భార్య ఒకటి, భర్త ఒకటి. నాకు తెలుసు, మేము పాస్టర్లం కదా, మీకు ఎవ్వరికి తెలియని విషయాలు మాకు తెలుస్తాయి. చరిత్రలన్నీ కూడా మాకు తెలుస్తాయి. కానీ ఎవ్వరు ఏం చెప్పినా కూడా వారిగానే ప్రేమిస్తాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అనేది చూసేదానికి వెళ్ళను నేను. దేవుని కళ్ళు నాకు వచ్చేసాయి. హల్లెలూయా. ఎవరిని కూడా నేను హీనంగా చూడను, తక్కువ వారిగా ఎవరిని చూడను. వారు ఎంత ఘోరమైన సమస్యలు చెప్పినా కూడా వారి మీద నాకు జాలి, ప్రేమ కలుగుతుంది తప్ప వాళ్ళు ఇట్టేటోళ్ళు అంటే అట్లా నో ఐ డోంట్ టాక్. అందుకే అలాంటి వాణి కాబట్టి దేవుడు నాకు చాలా విషయాలు తెలియజేసేటట్టు చాలామందికి నమ్మికను పుట్టిస్తాడు. ఇంట్లో 2 రకాల వంటలు అనమాట, ఒక 2 రకాల పొయ్యిలు ఉంటాయన్నమాట. తల్లి ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీ. నువ్వు చేస్తే నేను తినాను అంట. యాకోబు అన్నాడు, నేను నాకు మా అమ్మకు చేసుకున్నా, నీకు కావాలంటే మొత్తం పెడతా, మొత్తం ఇచ్చేస్తా, నాకేం కావాలి? జ్యేష్ఠత కావాలి అని అడిగాడు. అంటే ఏమన్నాడు ఏశావు? నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము ఏమండి, ఒక్క పూట తినుకుంటే చచ్చిపోతాడా? ఆలోచించండి. చాలామంది అంటుంటారు, ఏశావులు చాలామంది ఏశావులు ఉన్నారు, పార్షియల్ ఏశావులు చాలామంది ఉన్నారు. పార్షియల్ ఏశావులు అంటే పూర్తిగా చెప్పడంలా, పాక్షికంగా ఏశావు లాంటి వాళ్ళు మనం అందరం కూడా చాలాసార్లు చేస్తాం అట్లా. ఒక్క పూట తినకుండా ఉండలేరు. అమ్మో మేము ఉండలేము నాయనో, కళ్ళు తిరుగుతాయంట, ఎట్లా తిరుగుతాయంట. ఒక పూటకే ఏశావు చచ్చిపోతాను అన్నాను. ఒక్క రవ్వ ఆలస్యం వస్తే చచ్చిపోతాడు. ఆగిత్యం కదా, ఆగిత్యం, మిస్టర్ ఆగిత్యం అన్నమాట మనోడు. ఇది అంటే మనం చూసేదానికి ఏం పెద్దలే అనుకుంటాం, కానీ ఏం కోల్పోతున్నాడో చూడండి. నా పాయింట్ ఏమిటంటే,
తినే అలవాట్ల విషయంలో మనము పొరపాట్లు చేయడం వలన, దేవునికి విధేయత చూపించకపోవడం వలన ఏమేమి నష్టపోయేదానికి ఆస్కారం ఉంది. మన పూర్వీకులు తినకూడనివి తిని ఏమి నష్టపోయారు? ఆత్మీయ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు, ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నారు, అధికారాన్ని పోగొట్టుకున్నారు, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు, దేవునితో వేరైపోయారు, సాతానుతో కలిసిపోయారు. తినే విషయంలోనే యేషవు అన్నాడు, చచ్చిపోబోతున్నాను, ఒక్క పూట తినకుండానే. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు తినాలో అప్పుడు తినండి, ఎప్పుడు తినకూడదు అప్పుడు తినకూడదు. హల్లెలూయ. మళ్ళీ చెప్తాను నేను, ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదో అప్పుడు తినకూడదు. మనం ఎట్లా చేస్తాం? ఎప్పుడు తినకూడదో అప్పుడే తింటాం. తినకూడదని ఎప్పుడు అనిపిస్తుంది సార్? బీపీ పైకి లేచింది అనుకోండి, ఉప్పేయద్దు. ఉప్పు లేని కూర ఏమన్నా రుచి ఉంటుందా అండి? రుచికరంగా తినలేనటువంటి జీవితం నిజంగా చూడండి. అందుకే దీనికి నేను ఒక క్యాప్షన్ పెట్టాను, సాక్రిఫైస్ నౌ, సెలబ్రేట్ ఫర్ ఎవర్. ఇప్పుడు 21 రోజులు త్యాగం చేయి, సంవత్సరం అంతా ఆనందించు. మీకు తెలియనివి బీభత్సమైనటువంటి మార్పులు మీ దేహాల్లో జరుగుతాయి మీరు ఏకీభవిస్తే. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆల్సో డాక్టర్, నేను ఒక డాక్టర్ను, వైద్యుని కూడా. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఈ 21 రోజులు మీరు ఏకీభవిస్తే, ఈ 21 days మీరు ఏకీభవిస్తే, త్యాగం చేస్తే, కష్టపడితే, లోబడితే, ఇబ్బంది పడితే, శ్రమ పడితే, మిగిలిన రోజులన్నీ కూడా అనుభవిస్తారు. లేదు ఈ 21 రోజులు జనవరి 1 అది సంవత్సరం ఆరంభంలో కడుపు ఎందుకు కాల్చుకోవాలి, మీరు చేస్తున్నారు కాబట్టి మేము చేయాలా అనే వైఖరితో ఈ 21 రోజులు తిన్నారనుకోండి, డాష్. నేనేం చెప్పను దాని గురించి, నేనేం చెప్పను. ఒక్క పూట అంటే యేషావు ఉపవాసం ఉండవలసినటువంటి టైంలో ఉపవాసం ఉండలేదు. అర్థమైంది కదా? ఉపవాసం ఉండని టైంలో ఉపవాసం ఉండలేదు. తర్వాత ఏమైంది? ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాడు తర్వాత ఇప్పుడు చూడండి, యాకోబు తెలివైనవాడు. అందుకే దేవుడు యేషావు దేవుడు అని పిలుచుకోలే, యాకోబు దేవుడు అని పిలుచుకున్నాడు. యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చినా కూడా మాటికి నేను యాకోబు దేవుడను అని అంటాడు. యాకోబు అంటే మోసగాడే, నేను మోసగాడి దేవుడను అంటాడు. యాకోబు దృష్టి చూడండి, ఆ జ్యేష్ఠత్వ హక్కు దేవుడి నుంచి నీకు వచ్చింది చూసే ఆశీర్వాదం. ఐ వాంట్ దట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఈ ఆహారం కాదు నాకు ముఖ్యం. నేను ఎర్రగా చేసుకున్నా, బాగా చేసుకున్నా, ఇష్టపూర్వకంగా చేసుకున్నా, నచ్చినట్లు చేసుకున్నా, నాకు నచ్చినట్లు చేసుకున్నా, కానీ నీకు ఇచ్చేస్తా. మంచిగా మటన్ తెచ్చారనుకోండి, కేజీ మటన్ బాగా చేసుకున్నారు ఇంట్లో, దేవుడు వచ్చి ఇది వాళ్ళకి ఇచ్చేసే అంటే ఏం చేస్తారు? ఇస్తారా? పరీక్ష ఇది. దేవుడు పెట్టే మొట్టమొదటి పరీక్ష ఎక్కడంటే తిండి దగ్గరే. తిండి దగ్గరే ఫస్ట్. ఆ పరీక్ష పాస్ కావాలి. ఆ పరీక్ష పాస్ అయితే నీ కొరకు బహుమానము ఎదురు చూస్తూ ఉంది. A promotion is waiting for you if you pass in this fasting exam. ఇది ఉపవాస సవాలు, ఉపవాస పరీక్ష. పోగొట్టుకున్నాడు. తర్వాత హెబ్రీయులకు రాయబడిన పత్రిక, టైం అయిపోయింది, రోజు పొద్దున్న చూద్దాంలేండి దీని సంగతి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక యేషావు గురించి చెప్పబడినటువంటి మాట చూడండి. హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 12వ వచనం. ఇప్పుడు యేషావు ఏం తప్పు చేశాడు చెప్పండి? యేషావు ఏం తప్పు చేశాడు? తిండి కోసము జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు. యాకోబు ఏం చేశాడు? జ్యేష్ఠత్వ హక్కు కొరకు తిండిని ఏం చేశాడు? సో ఒక పూట యాకోబు ఏం చేశాడు? ఉపవాసం చేశాడు.
ఒక పూట యాకోబు ఉపవాసం చేశాడు, ఒక పూట ఏశావు ఉపవాసము చేయలేకపోయాడు. సో ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత ఆ 2 గంటలో 1 గంట ఏదో ఉంటుంది కదా టైం అండి, మీరు ఎంతగా తింటారో మరి, 12కా 1కా ఏ టైం అని చెప్పాలి సార్ అంటారా? మా డాక్టర్ చెప్పాడు ఎక్కువసార్లు తినమని చెప్పాడు. ఎప్పుడు ఏదో ఒకటి నవ్వుతూనే ఉంటారు కొంతమంది. ఎంతగా లోపరుచుకుంటుందో రుచి అన్నటువంటిది. రుచిని మీరు లోపరుచుకోండి, కడుపుని మీరు లోపరుచుకోండి. హల్లెలూయా. పోగొట్టుకున్న ఆ యొక్క ఆధిపత్యాన్ని మరలా మీరు పొందుకొందురుగాక. హల్లెలూయా. ఆ టైంలో యాకోబు ఏం చేశాడంటే, ఏమండి, ఉపవాసం చేశాడు. అందరూ చెప్పండి, యాకోబు ఉపవాసం చేశాడు. హల్లెలూయా. ఏశావు ఉపవాసం చేయలేదు, తిన్నాడు, లొట్టలు వేసుకొని తిన్నాడు. బాబా జ్యేష్ఠత నాకేం కాదు. ఇప్పుడు జ్యేష్ఠత హక్కుతో ఏశావు ఉపవాసం ఉండి దేవుని అడిగింటే ఏమండి, మరుసటి రోజు ఎన్ని దొరికిండేవో ఎన్ని ఏమంటారు యానిమల్స్ దొరికిండేవో, వేట మాంసము ఎంత దొరికిండేదో, ఎంత వేట మాంసం దొరికిండోదే కదండి కదా. ఆ రోజు దొరకలేదు అంతే. ఆ రోజు దొరికినప్పుడు ఏం చేయాలి? యు ఫాస్ట్. ఉపవాసం ఉండలేకపోయాడు. ఒక పూట ఏశావు ఉపవాసం ఉండలేకపోయాడు కాబట్టి ఆత్మీయ ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. దానికి చూడండి 12వ అధ్యాయము 14 వచనం నుంచి 12-14 వచ్చాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమనియు చేదైన వేరేదైనా మలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. 16 అందరం కలిసి చదువుదామండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదకినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. ఉపవాసము ఉండవలసిన టైంలో ఉపవాసము ఉండకుండా ఉండడం వలన ఏమైందంటే, తర్వాత ఎన్నిసార్లు చేస్తుంటాడో ఫాస్టింగ్, తర్వాత ఎన్నిసార్లు ఉపవాసం చేసింటాడో. ఈ టైంలో చూడండి, ముగిస్తున్నాను నేను. ఆ రోజు పరీక్ష సమయం, యాకోబుకు పరీక్ష సమయము, ఏశావుకు పరీక్ష సమయం. ఏమండి, ఫాస్టింగ్ ఛాలెంజ్ అంటాడు పరిశుద్ధాత్ముడు. ఫాస్టింగ్ ఛాలెంజ్ మన వాళ్ళకు తెలియదు, అది మన వాళ్ళకు తెలియదు. ఫాస్టింగ్ ఛాలెంజ్ అంటాడు. సో ఏశావు ఆ రోజు ఉపవాసం ఉండలేదు, యాకోబు ఉపవాసం ఉన్నాడు. ఏశావు ఆ రోజు మాత్రం ఫుల్గా ఇంతవరకు పీకల దాకా తిన్నాడు, బాగా తిన్నాడు. తిన్న తర్వాత అర్థమైంది. చెప్పాను కదా, ఒకసారి మొన్న మధ్యలో ఒక పాస్టర్గా నాకు కలిసి అన్నాడు, బ్రదర్ నాకు భలే కష్టమైంది బ్రదర్. ఏమంటే ఇక్కడ అందరు ఇళ్ళకు పిలుస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, చికెన్లు మటన్లు పెడుతున్నారు, ఇంకా పాస్టర్ అని చెప్పేసి ఇంకా ఎక్కువ మీరు తింటేనే మాకు సంతోషం అంటున్నారు, మీరు తింటే మాకు తృప్తి అంటున్నారు, కొన్నిసార్లు తిని ఇంటికి వచ్చి కక్కుకుంటున్నాను అన్నాడు. నిజం చెప్పాడు. తినేటప్పుడు బాగుంటుంది, తిన్నాక మొదలవుతుంది నేరారోపణ భావన. ఎవరికైనా చూడండి, మీరు ఉపవాసం ఉండాలని అనుకున్నప్పుడు, తినాలని అనిపించినప్పుడు, తిన్న తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. మీకు ఎట్లా తెలుస్తారంటే మేము కూడా చేసాం కాబట్టి అట్లా. ఒక అనుభవజ్ఞుడు ఈరోజు మీ ముందు నిలబడి వాక్యం చెప్తున్నాడు. ఉపవాసంలో మునిగి తేలి ఈదులాడి ఏమండి అనుభవాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి మీతో చెప్తున్నాడు అన్ని సంగతులు. కాబట్టి మీ వలే నేను శోధించబడ్డా, ఇప్పుడు శోధించబడే వారికి సాయం చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. హల్లెలూయా. ఉపవాసం ఉండవలసినప్పుడు ఉపవాసం ఉండక మరుసటి రోజు నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయి మరుసటి నుంచి ఫాస్టింగ్స్ మొదలు పెట్టాడు. ఇంకా నాకు కావాలి జ్యేష్ఠత హక్కు, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. లేదు, ఇంకా లేదన్నాడు, అది పోయింది. యు లాస్ట్ ఇట్ ఫర్ ఎవర్. కానీ యాకోబు ఏం చేస్తున్నాడు? ఆ జ్యేష్ఠత హక్కుతో ఫీస్టింగ్ చేసుకుంటున్నాడు. యాకోబుకి ఇంకా రోజు విందే, అవతలోడికేమో రోజు ఫాస్టింగే. ఫాస్టింగ్ ఉన్న రివార్డ్ రావడంలా,
యాకోబేమో ఒకరోజు ఉపవాసం ఉన్నాడు, మిగిలిన రోజులంతా కూడా ఏం చేస్తున్నాడు? విందు చేసుకుంటున్నాడు. ఆ పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఉపవాసం ఉండాలో అప్పుడు ఉపవాసం ఉండాలి, ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి. జీవితకాలం అంతా ఉపవాసం ఉండమని దేవుడు ఏం చెప్పలేదు. ఎప్పుడు ఉపవాసం ఉండాలో అప్పుడు ఉపవాసం ఉండాలి, ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి. కాలాలను సమయాలను మనము గమనించాలి, గుర్తించాలి.